దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోటక్ మహీంద్రా, విప్రో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 23,342 దగ్గర కొనసాగుతోంది లాభాల్లో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 77,151 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 500 కూడా 21,827 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాత్రి అంటే భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 10:30 ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు అయితే అంటే ఆ స్పీచ్ కూడా పాజిటివ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగానైతే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మీకు ఏదైనా మార్కెట్కి సంబంధించి డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాల్ చేయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మార్కెట్లు అయితే ప్రెసెంట్ బాగానే ముందుకెళ్తా ఉన్నాయి. ఈరోజు ట్రంప్ ప్రమాణ స్వీకారం, సో పాజిటివ్ గానే థింక్ చేస్తా ఉన్నారు. సో ఎలా ఉంటే అవకాశం ఉందంటారు, ఏం చెప్తారు? సో ఓవరాల్ గా మార్కెట్స్ లాస్ట్ ఫ్రైడే అమెరికన్ మార్కెట్స్ బాగా పుంజుకున్నాయండి. మన మార్కెట్స్ కొంత డీలా పడినప్పటికీ. సో ట్రంప్ ఈ రోజు రాత్రి ప్రమాణ స్వీకారం ఉంది. అట్లాగే ఫస్ట్ స్పీచ్ లో ఎలాంటి సందేశం ఇస్తారు, గతంలో ఎన్నికల హామీల ప్రకారం చెప్పినవన్నీ అమలు చేస్తారా, ఇలాంటి అంశాలన్నిటి మీద చాలా చర్చ జరుగుతుంది మార్కెట్ లో. సో ఎమర్జింగ్ మార్కెట్స్ కి ఎలా ఉండబోతుంది, అట్లాగే అమెరికన్ కార్పొరేట్ వరల్డ్ కి ఎలా ఉండబోతుంది, ఎన్ని అంశాల మధ్య మన మార్కెట్స్ కూడా ఈ రోజు డౌ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. అట్లాగే మన మార్కెట్స్ కూడా పాజిటివ్ లో ట్రేడ్ అవటం మనం చూస్తున్నాము. మెయిన్ గా వీకెండ్ వచ్చిన రిజల్ట్స్ మార్కెట్ ని కొన్ని పర్టికులర్ స్టాక్స్ మార్కెట్ ని మెప్పించాయని చెప్పుకోవచ్చు. ఒకటి కోటక్ బ్యాంక్ 9.2% పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. మెయిన్ గా మంచి రిజల్ట్స్ రావడంతో కోటక్ బ్యాంక్, అట్లాగే విప్రో కూడా ఆల్మోస్ట్ 7% పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. అట్లాగే టెలికాం స్టాక్స్ ఏజీఆర్ వేవ్ చేస్తారు బడ్జెట్ లో అనే న్యూస్ రావడంతో ఐడియా 8%, అట్లా మార్నింగ్ ఒక దశలో 13-14% దాకా పెరగడం చూసాము. ప్రస్తుతం 7% దాకా పెరగడం కనిపిస్తూ ఉంది. సో కొంత రిజల్ట్స్ హడావుడి మార్కెట్ లో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ట్రంప్ స్పీచ్ కూడా మార్కెట్ సిద్ధమవుతున్నట్టు అర్థమవుతుంది. నిఫ్టీ కూడా దాదాపుగా 150 పాయింట్లు పాజిటివ్ గా ఈ రోజు ట్రేడ్ అయింది. ప్రస్తుతం 146 పాయింట్స్ పాజిటివ్ గా ఉంది. సో మొత్తం మీద కొంత ఉత్సాహభరితంగా ఈ రోజు మార్కెట్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫర్దర్ గా పైకి వెళ్తుందా అంటే మెయిన్ గా రెసిస్టెన్స్ అవి చూస్తే 23,600 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత 24,000 రెసిస్టెన్స్. రైట్. అట్లా నిఫ్టీ ఐటీ కూడా 214 పాయింట్స్ హైలో ఉంది సార్. అంటే ఐటీ కూడా బాగానే ఉంది ప్రజెంట్ అయితే. రైట్ సార్, మీతో మాట్లాడడానికి కిషన్ గారు ఉన్నారు సార్, కరీంనగర్ నుంచి మాట్లాడదాం. కిషన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. ఒక లాంగ్ హోల్డర్ ను ఈ అంబికా కాటన్ ప్లస్ ఇంకొకటి మన గార్వేర్ టెక్నికల్ ఫైబర్స్, అంబికా కాటన్స్ ఇంకొకటి గార్వేర్ టెక్నికల్ ఫైబర్స్, గార్టర్ జీ ఫర్ గోవా. ఓకే, ప్రెసెంట్ అంబికా తీసుకోవచ్చా, ఏ రేట్ లో తీసుకోవచ్చు? తీసుకుంటే 1588 ఉంది అంబికా. ఓకే అండి. అంబికా కాటన్ కనుక చూస్తే కాటన్ మిల్స్ చాలా క్వార్టర్స్ నుంచి కన్సాలిడేషన్ కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ జూన్ 22 నుంచి ప్రస్తుతం మనం 25 జాన్కి వచ్చాము. ఆల్మోస్ట్ మనకి ఒక 2.5 years కన్సాలిడేషన్ కనిపించింది. ఈ స్టాక్ కనుక మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ స్టాక్ హయ్యర్ రేంజ్ క్రాస్ అయ్యే ప్రాసెస్ లో కొనండి. అరౌండ్ 1800 క్రాస్ అయ్యే పక్షంలో ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోవచ్చు. ప్రస్తుతం 1585 రూపాయలు ఉంది. సో ఆ జోన్ లో చూడాలి, డెసివ్ గా క్రాస్ చేసుకొని వెళ్తూ ఉంటే ఆ స్టాక్ లో ఎంట్రీ తీసుకోవచ్చు అంబికా కాటన్ లో. అట్లాగే గర్వారే టెక్ ఫైబర్స్ లో చూస్తే 805 ఉందండి. 805 రూపీస్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. టెక్నికల్ గా చూసినప్పుడు కొంత వీక్నెస్ రీసెంట్ టైమ్స్ లో కనిపించినప్పుడు మళ్ళీ స్టాక్ పుల్ బ్యాక్ అవుతూ ఉంది. ఈ స్టాక్ పెద్ద దూరం ఏం లేదండి. 825 క్రాస్ అయి పైన ట్రేడ్ అవుతుంటే ఇమీడియట్ గా ఎంటర్ అవ్వచ్చు. జస్ట్ 20 రూపీస్ అబౌవ్ ప్రైస్ లో ప్రస్తుతానికి అయితే వాచ్ చేయమని చెప్తానండి స్టాక్. రైట్ సార్, నాగరాజ్ గారు ఉన్నారు సార్. నాగరాజ్ గారు ఉన్నారు కాలర్. నాగరాజ్ గారు నమస్తే అండి. ఒక్కసారి స్టాక్ నేమ్ మళ్ళీ చెప్పండి.
ARTHSS. ఆర్టీ ఇండస్ట్రీస్ అండి. అవును సార్. ఓకే, ఆర్టీ ఇండస్ట్రీస్ ఈ ప్రైస్ లో కొనొచ్చు అనేది. అవును సో సార్. టెక్నికల్ గా వీక్ ఉందండి స్టాక్, కానీ ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా పుల్ బ్యాక్ కి అంటే కొంత సపోర్ట్ తీసుకుందా అనేది అర్థం కావటం లేదు. అంటే ఇంకా క్లారిటీగా లేదనమాట చార్ట్. సో కొంత జాన్ 30th రిజల్ట్స్ కూడా ఉన్నాయండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకొని అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా రాలేదు, అందువల్ల షార్ప్ గా ఫాల్ అయింది స్టాక్. మళ్ళీ ఆ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ప్రైస్ పాయింట్స్ దగ్గరికి వెళ్తూ ఉంది. అయినప్పటికీ జాన్ 30th దాకా వెయిట్ చేయమని చెప్తానండి. రిజల్ట్స్ చూసుకొని అప్పుడు ఈ స్టాక్ లో కొనటమో లేదా అనేది అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. రైట్ సార్, రాజేష్ గారు ఉన్నారు సార్, కాలర్ రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. రైట్, మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. సార్ నా దగ్గర ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్ అనేది ఒక 120 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను సార్. వేదాంత్ ఫ్యాషన్స్ 100 షేర్స్ అట్ 1500 హోల్డ్ చేస్తున్నాను సార్. వేదాంత్. ఆర్కియన్ కెమికల్స్ వచ్చేసి 700 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాను సార్. వేదాంత్ ఫ్యాషన్ వచ్చేసి 1600 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాను సార్. 1500 సార్. వేదాంత్ ఫ్యాషన్ ఓకే అండి, 1500 లో హోల్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం 1188 రూపీస్ ఉందండి వేదాంత్ ఫ్యాషన్. సో లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ కొంత వీక్ గా వచ్చాయి. అట్లాగే ఈ స్టాక్ 1450 ఆ ప్రాంతాల నుంచి షార్ప్ గా పడింది. మోస్ట్లీ అంటే ప్రీవియస్ స్వింగ్ చూసినట్లయితే 50% రిట్రేస్మెంట్ అయినట్లు. కొన్నిసార్లు యూజువల్గా ఇక్కడ సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ స్టాక్ పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఇమీడియట్ గా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేసుకొని, దగ్గరలోనే ఉన్నాయి, సో క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేసుకొని మళ్ళీ అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అని చెప్తాను. రైట్ సార్, శ్రీనివాస్ పులిశెట్టి గారు అడుగుతున్నారు సార్ కామెంట్లు కొన్ని. ఇమామి అండ్ రామా స్టీల్ ఫర్ షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారు. ఓకే, రామా స్టీల్. ఓకే, ఇందాక ఆర్చియన్ కెమికల్స్ గురించి కూడా అడగడం జరిగిందండి. ఆర్చియన్ కెమికల్స్ కూడా 596 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మల్టిపుల్ సపోర్ట్ పాయింట్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయండి. ఆ ప్రైస్ పాయింట్ హోల్డ్ అవుతుందా లేదనేది చాలా క్లీన్ గా వాచ్ చేయాలి. ఇన్ కేస్ ఈ స్టాక్ కనుక 571, 575 జోన్ కట్ అవుతూ ఉంటే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అని చెప్తానండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అని చెప్తాను. అట్లాగే మీరు అడిగినట్లు రామా స్టీల్ ట్యూబ్స్ 1190 రూపీస్, 11 రూపీస్ 90 పైసా ఉంది స్టాక్ ప్రస్తుతం. కేవలం కన్సాలిడేషన్ కనిపిస్తుందండి. లాస్ట్ మనకి 1 year నుంచి 2 years నుంచి కన్సాలిడేషన్ ఉంది. పెద్ద ప్రైస్ మూవ్మెంట్స్ పెద్దగా లేవు. 10 రూపాయల నుంచి 15 రూపాయల జోన్ లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఫండమెంటల్ గా కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ ఏం కనిపించడం లేదు. మ్యూటెడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఫ్రెష్ పొజిషన్స్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయమని చెప్తాను. అలాగే ఇమామి కనుక చూస్తే ఎఫ్ఎంసీజీ రంగంలో కంటిన్యూస్ గా కరెక్షన్స్, అట్లాగే స్టాక్స్ పడిపోవడం మనం చూస్తున్నాము. అందుకు అలాగే ఆ విధంగానే ఈ స్టాక్ కూడా పడిపోవడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం 561 ఉంది. ఒక క్రూషియల్ సపోర్ట్ పాయింట్ దగ్గర ఇప్పుడు స్టాక్ ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ కూడా ఇంకా ఫర్దర్ గా వీక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఏదేమైనప్పటికీ రేపు రిజల్ట్స్ చూసుకోండి. 27th జాన్ ఉన్నాయి. 27th జాన్ రిజల్ట్స్ చూసుకొని అప్పుడు డెసిషన్స్ తీసుకోవచ్చు. రైట్ సార్, రాకేష్ గారు ఉన్నారు సార్, కాలర్. రాకేష్ గారు నమస్తే. నమస్తే మీ డౌట్ అడగండి. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఒకటను ఐడియా ఇప్పుడు కొనుక్కోవచ్చు అండి ఫ్రెష్ ఎంట్రీ కోసం. ఇంకోటి ఏంటంటే ఐడియా కాకుండా ఇంకోటి ఏదో అడిగారు. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్, డిఎల్ఎఫ్ లిమిటెడ్. బిఎల్ఎస్ లిమిటెడ్. ఓకే, డిఎల్ఎఫ్ లిమిటెడ్ ప్రస్తుతం 762 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి ఈ రోజు. రీసెంట్ గా ఫాల్ తర్వాత మంచి మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది. ఈ స్టాక్ కొంచెం లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. అట్లీస్ట్ 1 year పాటు హోల్డ్ చేయదలుచుకుంటే డిఎల్ఎఫ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఐడియా అనేది ఒక న్యూస్ బేస్డ్ అంటే ఈవెంట్ వల్ల ఈ స్టాక్ పెరుగుతుంది. అంటే ప్రస్తుతానికి లాస్ట్ 3 సెషన్స్ నుంచి మనం పెరగడం చూస్తున్నాము. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ AGRs అంటాము. వాటికి సంబంధించిన న్యూస్ ఏదో వస్తుంది అని ఒక వార్త మార్కెట్ లో చాలా అవుతూ ఉంది, తిరుగుతూ ఉంది మార్కెట్ లో.
సో ఈ ఏజీఆర్ రెవెన్యూస్ డ్యూస్ ఉన్నాయి అనమాట వీళ్ళవి. ఈ డ్యూస్ కనుక వేవ్ చేస్తారు కొంత పార్షల్ గా, దాదాపు 50,000 కోట్ల రూపాయలు వీళ్ళు కట్టాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. కొంత డ్యూస్ వేవ్ చేస్తారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ డ్యూస్ వేవ్ చేసిన పక్షంలో ఈ స్టాక్ షార్ప్ గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉందండి. షార్ప్ గా అంటే అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక 50% రిటర్న్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆ న్యూస్ రాలేదనుకోండి మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది స్టాక్. దాన్ని బట్టి ఒక స్పెక్యులేటివ్ బెట్ కింద మారుతుందండి మన డెసిషన్ అనేది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మనం దాన్ని ఊహించలేము కాబట్టి న్యూస్ వస్తుందా రాదనేది ఒక స్పెక్యులేటివ్ బెట్ చేయదలుచుకుంటే ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో చేసుకోండి. కృష్ణ గారు సార్, వాసు కుమార్ గారు అడుగుతున్నారు సార్ కొన్ని కామెంట్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అట్లాగే మైక్రో టెక్ డెవలపర్స్ ఈ రెండు ప్రెసెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం 1651 ఉంది సార్. ఈ హెచ్డిఎఫ్సి డెవలపర్స్ అయితే కనిపించట్లేదు. సారీ, మైక్రోసాఫ్ట్ డెవలపర్స్, మైక్రోటెక్ డెవలపర్స్ అండి. మైక్రోటెక్ డెవలపర్స్ అంటే లోదా అండి, లోదా గ్రూప్ స్టాక్ లోదా ఉంటుంది. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి 1651. సో ఈ ప్రైస్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. ఓకే అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రీసెంట్ గా షార్ప్ కరెక్షన్ చూసామండి. 1800 నుంచి ఆల్మోస్ట్ 1625 దాకా ఈ స్టాక్ వచ్చింది. మళ్ళీ ఈ రోజు షార్ప్ గా ఒక కొంత బౌన్స్ కనిపిస్తుంది ఈ స్టాక్ లో. ఈ స్టాక్ లో ఫ్రెష్ గా పొజిషన్స్ తీసుకోదలుచుకుంటే అరౌండ్ 1675, 1680 ఆ ప్రాంతాలు దాటుతున్నప్పుడు ఈ స్టాక్ లో చిన్నగా ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో కానీ ఈ స్టాక్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కన్సాలిడేషన్ రీసెంట్ మంచి ర్యాలీ చేసింది. ర్యాలీ చేసినప్పటికీ నిలుపుకోలేకపోయింది. మళ్ళీ బ్యాక్ రావడం మనం చూస్తున్నాము. ఎర్నింగ్స్ దృష్టిలో పెట్టుకొని చిన్నగా 1680 ఆ ప్రాంతాల నుంచి చిన్నగా అక్యుములేట్ చేసుకోమని చెప్తాను. మైక్రోటెక్ డెవలపర్స్ లేదా లోదా గ్రూప్ సంబంధించిన స్టాక్ కనుక చూస్తే రియల్ ఎస్టేట్ 1250 ఉందండి. రీసెంట్ గా సపోర్ట్ తీసుకుంది, మల్టిపుల్ సపోర్ట్స్ అరౌండ్ 1150 ఆ ప్రాంతాల్లో తీసుకుంది. ఫ్రెష్ ఎంట్రీ ఈ స్టాక్ లో ట్రై చేయొచ్చు. రైట్ సార్. చంద్రరావు గారు అడుగుతున్నారు. చంద్రరావు గారు నమస్తే అండి, కాలర్ ఉన్నారు. రైట్, మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. చంద్రరావు గారు రైట్, కాల్ కట్ అయింది సార్. శ్రీనివాస్ పొలిశెట్టి అడుగుతున్నారు సార్, హిందుస్థాన్ కాపర్ అండ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్. రైట్, చంద్రరావు గారు ఉన్నారా? మీ వాయిస్ రావట్లేదు. రైట్ సార్, ఇంకో కాలర్ వచ్చారు, మాధవరావు గారు. మాధవరావు గారు నమస్తే అండి. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ ఏం లేదు సార్, అది టాటా మోటార్స్, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఈ మూడిట్లో 10% లాస్ లో ఉన్నాను. ఈజ్ ఇట్ రైట్ టైం టు యాడ్? ఆయిల్ ఇండియా అండి. ఓకే, మూడిట్లోనూ అరౌండ్ 10% లాస్ లో ఉన్నాను సార్. ఇప్పుడు ఏమైనా యాడ్ చేసుకోవచ్చా, లేదా మంచిగా పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసేయమంటారా? సో ప్రస్తుతం 10% లాస్ లో ఉన్నారని చెప్తున్నారు ఈ మూడిట్లోనూ సార్. అలాగండి. సో ఇంచుమించుగా నేనేం చెప్తానంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి స్టాక్ లో. ఒక స్టాక్ ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ ఈ రోజే అనుకుంటాను బహుశా. మిగతా స్టాక్స్ లో రిజల్ట్స్ రావాల్సి ఉంది. సో ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, యాడ్ చేయొద్దు. ఈ స్టాక్స్ లో మీకు పెరుగుతుంటేనే యావరేజ్ చేయండి. అంటే ఇన్ కేసు స్టాక్ పైకి వెళ్తుంటేనే యావరేజ్ చేయండి. అలాగే ప్రీవియస్ స్వింగ్ లోస్ కనుక కట్ అవుతుంటే, పర్టికులర్ గా టాటా మోటార్స్ కొంచెం వీక్ స్టాక్ లో కనిపిస్తుంది. అట్లాగే ఇండస్ఇండ్ కూడా రిజల్ట్స్ తర్వాత వీక్ అయ్యి ప్రీవియస్ స్వింగ్ లోస్ కట్ అవుతుంటే అరౌండ్ 920 రూపీస్ ఈ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. టాటా మోటార్స్ అయితే 720 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఆయిల్ ఇండియా అయితే కొంచెం బెటర్ గా కనిపిస్తుంది ఉన్న వాటిల్లో. సో ఆయిల్ ఇండియా హోల్డ్ చేయండి, ఇప్పుడేమో యాడ్ చేయొద్దు. యాడ్ చేయదలుచుకుంటే 528 క్రాస్ అయ్యే టైంలో యాడ్ చేయండి. సార్ కవిత గారు ఉన్నారు సార్, కాలర్. కవిత గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. పీవీఆర్ ఐనాక్స్ తీసుకున్నామండి, పోయింది అందుకని. ఎంతలో తీసుకున్నారు కవిత గారు? హలో. ఓకే ఓకే అండి. పీవీఆర్ ఐనాక్స్ రీసెంట్ గా షార్ప్ ఫాల్ చూస్తున్నాం. ప్రెసెంట్ 1096 ఉంది సార్. అవునండి, 1600 రూపాయల దగ్గర నుంచి ఆల్మోస్ట్ December 5th నుంచి 1600 నుంచి 1080 ఆ ప్రాంతాల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం 1094 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. కొంచెం షార్ట్ టర్మ్ లో వీక్నెస్ లు ఉన్నాయండి స్టాక్ లో. కొంచెం లాంగ్ టర్మ్ అట్లీస్ట్ ఒక 6 months to
1 year కనుక ఉన్నట్లయితే మళ్ళీ మీ ప్రైస్లు అలాగే ఇంకొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న సినారియోకి. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, ఇమీడియట్ గా పానిక్ లో అమ్మాల్సిన పని లేదు, హోల్డ్ అని చెప్తానండి స్టాక్. రైట్ సార్. సోమేపల్లి అంబిక గారు కామెంట్ సార్, సినోరస్ ఫార్మాస్యూటికల్ 600లో ఉన్నాయండి సార్, హోల్డ్ చేయమంటారా యావరేజా? ప్రజెంట్ అంటే తను ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కనుక 526 దగ్గర ఉంది సార్. సినోరస్ ఓకే అండి. 5 ఇది కొత్తగా లిస్ట్ అయిన స్టాక్ అండి, రీసెంట్ గా లిస్ట్ అయిన స్టాక్. క్వశ్చన్ ఏంటంటే ఫ్రెష్ గా తీసుకోవాలా? లేదు సార్, అంటే యావరేజ్ చేసుకోమంటారా, ఏం చేయమంటారా అడుగుతున్నారు. యావరేజ్ ప్రస్తుతం హోల్డ్ చేయమంటారా ఏం చేయమంటారా అని అడుగుతున్నారు. ప్రస్తుతాన్ని హోల్డ్ చేయొచ్చు. ఇన్ కేసు యావరేజ్ చేసుకోదలుచుకుంటే 610 క్రాస్ అయ్యే టైంలో యావరేజ్ చేయమని చెప్తాను. ప్రస్తుతం 526 ఉంది. హోల్డ్ చేస్తూ ఇన్ కేసు ఫర్దర్ గా ఈ స్టాక్ లో ఇంకా తీసుకుందాం పొజిషన్స్ అనుకుంటే 610 క్రాస్ అయ్యే టైంలో యావరేజ్ చేయమని. రైట్ సార్. బంగారాజు గారు ఉన్నారు. బంగారాజు గారు నమస్తే అండి. నమస్తే. రైట్, మీ డౌట్ ఏంటంటే రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే అండి. ఈ 4 స్టాకులు కొంచెం చెప్పండి సార్. ఇది ఐటీసీ కోల్ ఇండియా 12% లాస్ లో ఉంది. ఓకే అండి. విప్రో అనుకుంటున్నాను సార్, ఒక 2 years నుంచి ఉంది సార్, అది ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న రేట్ లో తీసుకోవచ్చు సార్. ఒక 500 ఉన్నాయి. ఏదైనా విప్రో ఒకటి అన్నది లాస్ట్ స్టాక్ ఏంటండి? రిలయన్స్ అండి. రిలయన్స్. ఓకే. ఈ స్టాక్స్ లో విప్రో బాగుందండి, నిన్న రిజల్ట్స్ కూడా ఇచ్చారు, బాగా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో విప్రోని కంఫర్టబుల్ గా మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ 1 year కి మంచి రిటర్న్స్ ఈ స్టాక్ లో మీరు చూసే అవకాశం ఉంది. ఐటీసీ కనుక చూస్తే కొంత ఎఫ్ఎంసీజీకి వీక్ గా కనిపిస్తుందండి సినారియో. సో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా కొంత కరెక్షన్ దిశగా వెళ్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కొంచెం వీక్నెస్ ఈ స్టాక్ లో కనిపిస్తున్నాయి. సో ఫర్దర్ గా కొంత వీక్ అయ్యి కేవలం లాంగ్ టర్మ్ హోల్డర్ అయితే మాత్రమే హోల్డ్ చేయండి. లేని పక్షంలో ఒకసారి ఎగ్జిట్ కూడా తీసుకొని మళ్ళీ ఆలోచించుకోవచ్చు ఈ స్టాక్ గురించి. కోల్ ఇండియా అయితే షార్ప్ ఫాల్ తర్వాత మళ్ళీ పెరుగుతూ మొదలు పెడుతుంది ప్రస్తుతానికి. కానీ ఈ స్టాక్ లో మళ్ళీ ఫర్దర్ గా స్ట్రెంత్ రావాలి అంటే 400 అబోవ్ కొంత ట్రేడ్ అయ్యి కన్సాలిడేషన్ అయితేనే మళ్ళీ ఫర్దర్ ఈ స్టాక్ లో మూవ్మెంట్ కనిపించే ఛాన్స్ ఉంది. రిలయన్స్ కూడా అందుకు భిన్నమేం కాదు, రిలయన్స్ కూడా సిమిలర్ ప్యాటర్న్ కనిపిస్తుంది కోల్ ఇండియా లాగా. సో రీసెంట్ గా ఫాల్ అయింది, తర్వాత కొన్ని సెగ్మెంట్స్ లో వీక్ పర్ఫార్మెన్స్ లో అంటే రిటైల్ సెగ్మెంట్ వాటిల్లో ఇవన్నీ కారణాలు కావచ్చు. కాకపోతే వాల్యూ ఉందండి, రిలయన్స్ స్టాక్ లో చాలా వాల్యూ ఉంది. కొంచెం లాంగ్ టర్మ్ కోసం అట్లీస్ట్ 2 years అబోవ్ హోల్డ్ చేయదలుచుకుంటే రిలయన్స్ హోల్డ్ చేయండి, బాగుంటుంది. అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ